రెండో రోజు ఆర్టీసీ సమ్మె జరగడంతో జనాలు అవస్థలు పడ్డారు. ప్రజా రవాణా లేక బస్టాండ్స్ లో జనం పడిగాపులు కాశారు. సమస్య తీరే వరకు ధర్నా విరమించబోమని జేఏసీ నేతలు ప్రకటించారు. వరంగల్ నర్సంపేటలో కార్మికుడు పెట్రోల్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపింది. ఇటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది సర్కార్. రాష్ట్రంలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగింది. కార్మికులు డిపోల ముందు ధర్నాలు చేశారు. న్యాయం జరిగే వరకు మహా ధర్నాలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. 2 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న శంకర్ గౌడ్ నర్సంపేట బస్టాండ్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన తోటి సిబ్బంది పోలీసులు వెంటనే మంటలను ఆర్పారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స కోసం నర్సంపేట ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కూడా డిపోల దగ్గర కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బస్టాండ్లలో నిరీక్షించారు ప్రయాణికులు. వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలో మొత్తం 1036 బస్సుల్లో 228 బస్సులు మాత్రమే తొలి రోజు నడిచాయి. దీంతో ఆర్టీసీకి 2 కోట్ల మేర నష్టం వచ్చింది. భయాబంతులకు గురి చేసి ప్రైవేటు బస్సుల డ్రైవర్లను కావచ్చు, కండక్టర్లను కావచ్చు, రిక్రూట్మెంట్ అయినటువంటి మొన్న అవుట్ సోర్సింగ్ గా రిక్రూట్మెంట్ అయిన కండక్టర్లను, డ్రైవర్లను బెదిరింపులకు గురి చేసి వారిని పిలిపించి బస్సులు నడిపే ప్రయత్నం చేస్తాను. అటువంటి ప్రయత్నం తక్షణమే మానుకోవాలని ఒక్క బస్సు కూడా ఆర్టీసీ సంబంధించిన బస్సు కూడా ఒక్కటి కూడా బస్సు బయటకు వెళ్ళనియమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4000 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తే సమ్మె విరమిస్తామంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఇన్నటికి ఈ రోజుకు కదలిక అంటే ప్రభుత్వం వద్ద కానీ మేనేజ్మెంట్ వద్ద కదలిక లేదు. ఇల్లు చేసే ఎంప్లాయీస్ మాత్రం ఇప్పటి వరకు నిన్నటి నుండి ఇప్పటి వరకు ఎవరైతే ఎక్కడ జాయిన్ అయ్యి ఉద్యోగం చేసిన దాఖలాలు అయితే లేవు. ఒక్కొక్క బస్సులో చూడండి 150 మంది 160 మంది ఎక్కిస్తుండ్రు. ఆ డ్రైవింగ్ రాని వాళ్ళని డ్రైవ్ చేస్తే రేపు ఏమైనా జరిగితే అది మేనేజ్మెంటే బాధ్యత వహిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం బస్టాండ్లో గంటల కొద్దీ ప్రయాణికులు పడిగాపులు కాశారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వెళ్తే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. గంటసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ బస్సులు కూడా సక్రమంగా వస్తలేవు. ప్రైవేట్ వెహికల్స్ వారు గతంలో అయితే ఒక 150 వరకు తీసుకునేవారు. ఇప్పుడు ఒక 250, 300 అట్లా తీసుకుంటున్నారు వేరే వెహికల్స్ వాళ్ళు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో రోజు బంద్తో బస్సులు బయటకు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అద్దె బస్సులను నడుపుతున్నప్పటికీ ప్రయాణికులకు సరిపోవడం లేదు. ఆర్టీసీ సమ్మె ఓవైపు ప్రైవేటు వాహనదారుల దోపిడీతో ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా 100, 150 ఉండే రేట్లు అమాంతం 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రయాణికులు. బట్ ఈ సమ్మె వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు బస్సెస్ ఏం లేవు కాబట్టి నార్మల్గా కార్స్ అందరూ ఎఫర్ చేస్తున్నారు. సో నేను కూడా కార్లు వెళ్దామని చెప్పేసి వచ్చిన. నేను కూడా ఒక గంట నేను బట్టానికి వెళ్ళి నిలబడి పోయి హాస్టల్లో ఉన్నది అమ్మాయి. హాలిడేస్ ఈరోజు 300, 400 అంటే ఎడికి ఇవ్వాలి మేము. చూడండి ఇప్పుడు ఇద్దరు పోవాలంటే పర్యటకి 300, 400 అంటే 600, 800 కావాలి. ఎడికి లేవాలి, ఎట్లా చేయాలి మేము? మామూలుగా బస్సుకు వస్తే అప్పుడు 600, 650 వస్తుండేవి. ఇప్పుడు వెహికల్స్ లేవు. మరి డబ్బులు రేట్ అడుగుతున్నారు. 1000 రూపాయలు కిరాయి అడిగారు. మేము ఇయ్యలేని పరిస్థితి ఉన్నాము. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలుచోట్ల అద్దె బస్సులు నడుపుతోంది సర్కార్. సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలకు నోటు విడుదల చేశారు అధికారులు. అర్హత కలిగిన వారు వెంటనే సంప్రదించాలని చెప్పారు. 10th పాస్ ఉండి హెవీ వెహికల్ నడిపిన అనుభవం ఉంటే వెంటనే డ్యూటీలో జాయిన్ కావచ్చని తెలిపారు అధికారులు.